హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. సో వీడియో చూస్తానే మీకు అర్థమైపోయింటుంది కదా, ఈ కోట ఎక్కడో చూసినట్లుందని. అవునండి, ఇది అరుంధతిలో మనకు చూపించినటువంటి కోట. ఈ కోట ఎక్కడ ఉందంటే బనగాన్పల్లె దగ్గర ఉంది ఈ కోట. సో నవాబుల దర్పానికి ఆర్భాటానికి సాక్ష్యం ఈ బనగాన్పల్లె బంగ్లా. ఈ బంగ్లా బనగాన్పల్లె నుంచి యాగంటి పుణ్యక్షేత్రం పోయే దారిలో ఒక చిన్న గుట్ట మీద ఉంది. దాదాపు 400 సంవత్సరాల క్రితంగా నిర్మించినట్లుగా చెప్పుకునే ఈ బంగ్లా బయటకు ఇప్పటికీ ఆకర్షణీయమైన కట్టడంగా కనిపిస్తోంది. ఎటువంటి ఇది కూడా లేదు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. సో ఈ యొక్క బంగ్లా గురించి ఒక హిస్టరీ, చరిత్ర ఏదైతే మనం తెలుసుకున్నట్లయితే, ఇది నవాబుల వేసవి విడిది. కానీ అక్కడ ఉన్న ప్రజలు దీనిని తన ప్రియురాలి కోసం కట్టించిన బంగ్లా అని చెబుతారు. ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వల్ల దీనిని అరుంధతి కోటగా ఇక్కడికి ప్రజలు పిలుచుకుంటున్నారు. బనగానపల్లె కోట కర్నూలు జిల్లాలో ఒక అద్భుతమైన కట్టడం. ఇది 18వ శతాబ్దంలో నవాబులచే నిర్మించబడింది. కోవెలకుంట్ల, డోన్, నంద్యాల మధ్య గల 78 గ్రామాలతో బనగానపల్లె ఒక సంస్థానంగా ఉండేది. నవాబులు బ్రిటిష్ వారికి విధేయులుగా ఉంటూ కప్పం కడుతూ ఈ సంస్థానాన్ని పరిపాలించేవారు. 1601లో బీజాపూర్ సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా బనగాన్పల్లె కోటను రాజానంద చక్రవర్తిని ఓడించి వశపరుచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి సిద్ధు సంబల్ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్ బెగ్ ఖాన్ ఈ రోస్బహాని బనగాన్పల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కానీ అతడు మగవారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవుడుగా దత్తపుత్రుడు అయినటువంటి ఫైజ్ అలీ ఖాన్ బహదూర్కు దారదత్తమైంది. ఈ సంస్థానాన్ని 1651లో ఆదిల్ షా స్వాధీనం చేసుకొని సిద్దిం సుబల్ అనే సేనాని జాగీరుగా చేశారు. 1687లో ఔరంగజేబు బీజాపూర్ను ఆక్రమించుకోవడంతో ఇది మొఘలుల పాలనలోకి వెళ్ళింది. ఔరంగజేబు మరణం తర్వాత ఈ సంస్థానాన్ని నిజాం రాజులు స్వాధీనం చేసుకున్నారు. సైన్య సహకార పద్ధతిలో ఈ ప్రాంతాన్ని నిజాం ఆంగ్లేయులకు దత్తమండలంగా ఇచ్చేయడంతో 1800 నుంచి నవాబులు ఆంగ్లేయులకు విధేయులుగా ఉంటూ పరిపాలన సాగించేవారు. బనగానపల్లె ఓ ప్రత్యేక రాష్ట్రంగా చెలామణి అయింది. బనగానపల్లె సంస్థానంను 1948 ఫిబ్రవరిలో భారతదేశంలో విలీనం చేస్తూ ప్రకటన చేశారు. ఆ విధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన 6 నెలల తర్వాత బనగానపల్లె భారత్లో భాగమైంది. ఇది నేను సేకరించినటువంటి సమాచారం మాత్రమే. సో ఈ కోటలో లోపల వెళ్తే ఎన్ని గదులు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ కోట లోపలికి వెళ్ళి పరిశీలిస్తే పైభాగం మాత్రం దాదాపు శిథిలావస్థకు చేరింది. స్లాబ్కు వేసిన ఇనుప గరండాలు తుప్పుపట్టి క్షీణించడంతో స్లాబ్ సగానికి పైనే కూలిపోయింది. మిగిలిన భాగం కూడా కూలడానికి సిద్ధంగా ఉంది. ఈ బంగ్లా బాగా ఎత్తుగా నిర్మించారు. క్రింద నేలమాలిగా నిర్మించి పైభాగంలో గదులు నిర్మించారు. పైభాగం చేరుకోవడానికి 3 వైపుల నుంచి ఒకే ఆకారంలో మెట్లు నిర్మించారు. మెట్ల కింద భాగంలో గదిని నిర్మించారు. మొత్తం కట్టడము పెద్ద సైజు రాళ్లతో నిర్మించారు. దాదాపు రాళ్ళన్నీ ఒకే సైజులో ఉన్నాయి. ఈ కట్టడం యొక్క ముఖ్యంగా మనకు గమనించాల్సినది, కట్టడానికి ఉపయోగించినటువంటి రాళ్ళు కూడా మొత్తం ఒకటే సైజులో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.